కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ధనుష్ నేను జస్ట్ ఫ్రెండ్స్ అంటూ డేటింగ్ రూమర్లపై చక్కటి కవర్ డ్రైవ్ చేసుకుంది మృణాల్ ఠాకూర్. అమ్మయ్య ఇష్యూ డిజాల్వ్ అయిపోయిందని హ్యాపీగా ఉన్న సీతా మహాలక్ష్మికి మరొక చిక్కొచ్చి పడింది. ఎప్పుడో టంగ్ స్లిప్ అయిన మ్యాటర్ ఇప్పుడు మెడకు చుట్టుకుని సోషల్ సైనికుల చేతిలో చిక్కుకుంది చిన్నది. మృణాల్ ఓవర్ స్మార్ట్నెస్ ఆమెకే బెడ్స్ కొట్టిందా? ట్రెండింగ్ ట్రోలింగ్ అవ్వడం ఎలా అనే కొత్త లెసన్స్ నేర్చుకుంటుందేమో మృణాల్ ఠాకూర్. రీసెంట్ టైమ్స్ లో మేడం పేరు హాట్ టాపిక్ అవుతోంది. మూవీస్ తో లైమ్ లైట్ లో ఉండాల్సిన బ్యూటీ డేటింగ్ టంగ్ స్లిప్ మ్యాటర్స్ తో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. ధనుష్ తో డేటింగ్ రూమర్స్ తో సీతా మహాలక్ష్మి పేరు నార్త్ సౌత్ లో గట్టిగా వినిపిస్తే, అబే మా మధ్య అలాంటిదేం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంటూ రొటీన్ హీరోయిన్ డైలాగ్ చెప్పి కవర్ చేసుకుంది. ధనుష్ మ్యాటర్ సద్దుమరిగింది అనుకునే టైంలో ఆమెకు కొత్త హెడేక్ స్టార్ట్ అయింది. మృణాల్ సీరియల్ టైంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సీరియస్ అవుతున్నాయి. కో యాక్టర్ మ్యారేజ్ మ్యాటర్ పై మేడం స్పందిస్తూ, మ్యాన్లీ అండ్ మజిల్స్ ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే గో బిపాష అంటూ ఓవర్ యాక్టింగ్ చేయడంతో పాటు నేను ఆమె కన్నా చాలా బెటర్ అంటూ అతి చేసింది. అప్పటి టంగ్ స్లిప్ ఇప్పుడు వైరల్ అయ్యి సోషల్ మీడియా సైనికులకు ముఖ్యంగా బిపాస బసు ఫ్యాన్స్ ట్రోలింగ్ కి బలవుతోంది. బిప్స్ కన్నా మృణాల్ ఏ విషయంలో బెటర్ అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. సీతారామం బ్యూటీ ఎవరిని ఉద్దేశించి కామెంట్ చేసిందో వాళ్ళ దగ్గరకు చేరినట్లే కనిపిస్తోంది. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ బిపాషా ఇన్స్టాలో చేసిన పోస్ట్ డైరెక్ట్ గా మృణాల్ కేనంటోంది బీటోన్. అందమైన మహిళలు ఒకరినొకరు ఎదిగేందుకు తోడ్పడాలి. బ్యూటిఫుల్ లేడీస్ కండలు పెంచాలి, అప్పుడే బలంగా ఉంటారు. మజిల్స్ పెంచితే శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు. మహిళలు బలంగా శారీరకంగా స్ట్రాంగ్ గా కనిపించకూడదు అనే పాత చింతకాయ ఆలోచన ధోరణిని బద్దలు కొట్టండి. మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ప్రేమించుకోండి అంటూ హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ బిపాస స్టోరీ పెట్టడంతో మృణాల్ను ఉద్దేశించినవే అంటూ ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. అంతేకాదు సీతా మహాలక్ష్మి ఇన్స్టాలో ఏ పోస్ట్ పెట్టినా వాటి కింద బిపాషాకు పాజిటివ్గా మృణాల్కి నెగిటివ్గా ఏకేస్తున్నారు. ఇప్పుడు ఇంత కాంట్రవర్సీలో చిక్కుకుంటారని మృణాల్ కూడా ఊహించి ఉండదు పాపం. ఊరికనే ఒకరినంటే కర్మ ఫలితం కాస్త లేటుగానైనా అనుభవించాల్సింది అంటే ఇదేనేమో. కాంట్రవర్సీని మొదలుపెట్టిన మేడం వీటికి ఎండ్ కార్డు వేస్తుందేమో చూడాలి.